సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్. ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అని అట్లాగా యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే, లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు? ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ ప్రాబ్లీ ఆస్క్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్, డైలాగ్ డెలివరీ, లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ హీ జస్ట్ లెట్ మీ బీ. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years he was very active in my career. బట్ దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి. But if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు. చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది. నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు. తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాం. ఎంత లాగాలని గింజుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. నాకు నిజంగా తెలియదు. అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు. అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్స్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ప్లెజెంట్. బయట వాళ్ళం ఎక్కడో ఆడియన్స్ మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారం ఉందేమో ఆశ. నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజు సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో. I really don't know అండి. సరే ఓకే డన్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు విత్ అనగనగా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్? I look forward to work more in the OTT space and more in the theatrical space also. Both. ఎందుకంటే నేను నా నెక్స్ట్ సినిమా ఇట్స్ అ కంప్లీట్ థియేట్రికల్ రిలీజ్. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్ VFX హెవీ, లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది, ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 times నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 times. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ, సత్యం సినిమా కానీ, ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ మ్యాటర్కి వస్తే యూ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వేర్ పీపుల్ వుడ్ లవ్ యూ టు వాచింగ్ ఇన్ సర్టెన్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం.
వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి? సార్లో కానీ సీతారామంలో కానీ. ఐ ఆల్వేస్ బిలీవ్ అండి లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు అంటే అది నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది. ఒక చిన్న ఒక గ్రే షేడ్ ఉన్న పాత్ర నేను ఇప్పటివరకు చేయలేదు. అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సార్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ both 100 crore plus films. So and they're very successful films. So I'm very thankful that I'm a part of it. But ఫ్యూచర్లో కూడా నా ప్లాన్ ఏంటంటే మై ప్రయారిటీస్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేసినా కూడా చేస్తాను, లేదు. అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ out of their relationship, out of their friendship. అంటే యాక్టింగ్ వర్సటాలిటీ ఇస్ వాట్ యు వాంటెడ్ టు ప్రెజెంట్. So I don't mind, like I'm open to doing different things. వండర్ఫుల్, సో స్వీట్. సో కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా వెళ్దామండి. బికాజ్ అనగనగా ఈజ్ అబ్సల్యూట్లీ అ స్కూల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా, బ్యాక్ బెంచరా? మీడియం బెంచర్, మధ్యలో ఉండేవాడిని. మరీ ఫస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు. అంటే అసలు మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా అండి స్కూల్లో? నేను పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. మీరు కాదు, నాకు అర్థమైంది. అంటే కొంచెం ఉండేవారు, బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ వాడు ఉంటాడు. అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ ఉందా? బహుశా నేను అల్లరి బ్యాచ్లో కూడా అల్లరి బ్యాచ్లో ఉండేవాడిని, కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడినేమో. ఇదేంటి అల్లరి అంటేనే అల్లరి చేయడం, సైలెంట్గా కూడా అల్లరి చేయడం చెప్పరా? ఏం లేదు, తెలీదండి. అంటే ప్రత్యేకంగా మై స్కూల్ లైఫ్ వాజంట్ సో ఏమంటారు, 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను, PP 1 నుంచి 11వ తరగతి వరకు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్, 14 years. పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. I was quite a popular student. ఎందుకంటే పాపులర్ అంటే ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్. ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి. అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. ఐ నో, అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్. ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. And I was decently good at sports. I was decent at sports. So I never like really దేంట్లోనూ ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు, బట్ జస్ట్ అబవ్ యావరేజ్, అలా డీసెంట్ అబవ్ యావరేజ్. అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. సో I don't know. voting Yeah, like the teachers and the students have to vote. Like have to vote and they have to take a call. So I think mostly like it's the teachers. So I don't know, somehow I was voted to be the deputy head boy of the school.